హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ అండ్ రెసిపీస్. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో అండి. సో చాలామంది అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలనుకుంటారు కదా, కానీ అది కష్టంగా ఫీల్ అవుతారు. సో దాన్ని ఈజీగా అయితే చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే దానికోసం నేను చిన్న సైజు బింది అలాగే చెంబు అయితే తీసుకున్నానండి. అమ్మవారికి కొంచెం హైట్ రావడానికి కింద బిందె పెట్టుకొని దాని మీద చెంబు పెట్టాను. చెంబుకి నేను ఒక స్టిక్ అయితే కట్టుకున్నానండి. అవి అమ్మవారి షోల్డర్స్ కింద వస్తాయి. నెక్స్ట్ శారీ డ్రాపింగ్ చూద్దాం. దానికోసం నేనైతే ఒక శారీ తీసుకున్నాను. దాన్ని టూ సైడ్స్ మడత పెట్టుకోండి. అడ్డంగా కాకుండా ఇలా స్ట్రైట్గా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అది మొత్తం మన చేతిలో పట్టదు కాబట్టి కొంచెం కొంచెం ప్లీట్స్ చేసుకొని క్లిప్స్ పెట్టుకోండి. అదైతే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను అక్కడ అలాగే చేస్తాను. సో దాన్ని ఫాలో అవ్వండి. సో చూసారు కదా, మొత్తం ప్లీట్స్ పెట్టుకున్నాక అన్నిటికీ కలిపి అయితే క్లిప్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేనైతే శారీ ఇంకా అంత పార్ట్ అయితే ఉంచుకున్నానండి. దానికి మనం పళ్ళు అయితే సెట్ చేయాలి. సో పళ్ళు అయితే సెట్ చేసేసాము. దానికి కూడా అయితే ఇప్పుడు క్లిప్ అయితే పెట్టుకుందాం. క్లిప్స్ పెట్టడం వల్ల మనం సెట్ చేసింది కదలకుండా ఉంటుందండి. సో నేనైతే ఒక వెండి పీట అయితే తీసుకున్నాను. దాని మీద మనం ఇందాక సెట్ చేసుకున్న అమ్మవారి బాడీ పార్ట్ ఉంది కదండి, అదైతే పెట్టానండి. ఇప్పుడు దానికి శారీ అయితే కడుతున్నాను. ఫస్ట్ నేను ఇందాక కుర్చీలు పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక తాడైతే తీసుకొని దాంట్లోకి మడత పెట్టి బిందుకైతే కట్టానండి. కట్టేసిన తర్వాత టైట్గా కట్టుకోవాలండి. కట్టిన తర్వాత అవైతే సెట్ చేసుకుంటున్నాను ప్లేట్స్. సో అమ్మవారిని డెకరేట్ చేయాలనుకున్నప్పుడు మీరు మెయిన్ పట్టు చీర అయితే తీసుకోండి. అప్పుడైతే శారీ లుక్ అయితే బాగా కనబడుతుంది. సో కుర్చీలు అయితే అలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారికి పళ్ళు అయితే సెట్ చేస్తున్నానండి. పళ్ళు అయితే చాలామంది చాలా స్టైల్స్లో అయితే వేస్తారు. నాకైతే ఇలా నచ్చింది, అలాగే ఈజీ కూడా అనిపించింది. అందుకు నేనైతే ఇలా వేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అక్కడ అలా పిన్ పెట్టానండి, కానీ పిన్ పెడితే నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. సో పిన్ తీసేసి నేనైతే పళ్ళు ఇంకా నీట్గా సెట్ చేసుకొని బెల్ట్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకు సెట్ చేసిన కుర్చీలు కానీ పళ్ళు కానీ మనకి కదలకుండా ఉంటుంది. సో మనకి ఇబ్బంది అనిపించదు. సో ఇలా అయితే ఫస్ట్ డే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఫేస్ అదంతా నేను వరలక్ష్మి వ్రతం మార్నింగ్ 5 ఆ టైంకి లేచి తలస్నానం చేసి అయితే ఫేస్ అయితే పెట్టి రెడీ చేస్తున్నానండి. ఫేస్ పెట్టడానికి మనం అక్కడ చెంబులో కోకోనట్ అయితే పెట్టుకున్నాను. దానికి అమ్మవారి ఫేస్కి వెనకాల 2 రింగ్స్ ఇస్తారండి. దాంట్లో నుంచి తాడైతే కట్టాను అనమాట. సో ఫేస్ అయితే అలా ఉంది. నెక్స్ట్ నేను అమ్మవారి షోల్డర్స్ ఉండేవి, దానికి నేను బ్యాంగిల్స్ అయితే వేశాను. అదే అమ్మవారి హ్యాండ్స్ అండి అవి, దానికి నేను బ్యాంగిల్స్ అయితే వేశాను. నాకు ఇంకా లుక్ అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. సో నెక్స్ట్ నేను మా హస్బెండ్ చేసిన కొత్త నోట్స్తో చేశారండి. లక్ష్మీదేవి అంటే మ్యాక్సిమం అందరూ పెడతారు కదా డబ్బులు. సో అలా నేను పెట్టించాను అనమాట. సో లుక్ కొంచెం నచ్చింది. అలాగే కొంచెం జడ కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించి నేనైతే ఫ్లవర్స్తో జడ అయితే రెడీ చేశాను. అదైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు, అంటే ఈ రోజు వీడియో అన్నమాట ఇది.
అమ్మవారిని అలా అయితే రెడీ చేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి అమ్మవారిది. మీకు కానీ ఈ లుక్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.